గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ఆదికాండము 37వ అధ్యాయం 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసేనని చెప్పుదాము. అప్పుడు వీని కలలేమగునో చూతుము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకునేది. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారంటే బైబిల్లో యోసేపు అనే భక్తుని యొక్క సొంత అన్నయ్యలు యోసేపు మీద అసూయ చేత యోసేపుకి కలలు కనే వరం ఉంది. అంటే ప్రతి ఒక్కరికి కళ్ళు వస్తాయి, కానీ ఆ కళలు యాజ్ ఇట్ ఈజ్గా నెరవేరే శక్తి యోసేపుకు ఉంది. యోసేపు కళల్లో దేవుడు తన కుటుంబంలోనే తన ఉన్నత స్థితికి హెచ్చిస్తున్నాడని దేవుడు తనకు చెప్పాడు. అదే మాటలు తన అన్నయ్యలకి చెప్పినప్పుడు వారు చాలా అసూయ చెంది, ఏటి వీడు మనందరికన్నా ఉన్నత స్థితికి ఎదుగుతాడా, అసలు వీడిని ఈ ఊర్లోనే ఉండకుండా చేద్దాం, అడవిలో చంపేద్దాం, లేక దుష్ట మృగాలు తినేసేలా చేద్దాం, రకరకాలుగా క్రూరంగా యోచించారు. చివరికి వీడిని చంపితే మనకేంటి లాభం అని చెప్పి ఇష్మాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్తున్నవారు ఆ రోజుల్లో బానిసలు కొనే పద్ధతి ఉండేది. ఒక బానిసగా అమ్మేశారు యోసేపుని. వీడు మనకందనంత దూరం పోయాడంటే వీడు మన మీద ఉన్న స్థితికి ఎలా ఎదుగుతాడు అని రకరకాలుగా యోచించారు. కానీ మనకు తెలుసు యోసేపు జీవితం ఏమైందో. దేవుడు వారు ఎంత దుర్మార్గంగా యోచించారో దాన్ని దేవుడు ఘనంగా మార్చాడు. ఇది చదివినప్పుడు నాకు ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాలని ఆయనకి మన పట్ల ఉన్న దర్శనము కానీ, మనకిచ్చే ఆశీర్వాదం కానీ, మన జీవితంలో అది మేనిఫెస్టేషన్ అవ్వడానికి, అది క్రియారూపం దాల్చడానికి ఆలస్యం అవుతుందేమో, కానీ ఎవడో దాన్ని ఆప్ చేయలేడు. గాడ్స్ బ్లెస్సింగ్స్, గాడ్స్ ప్రామిసెస్ మే డిలే ఇన్ అవర్ లైఫ్, బట్ ఇట్ విల్ నెవర్ బి డినైడ్ ఇన్ అవర్ లైఫ్. ఆలస్యం అవ్వచ్చు, కానీ అది జరగకుండా పోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు ఆయన దేవుడు కాబట్టి. అయితే దానికి అడ్డుగా చాలామంది మనకి ఇబ్బందులు పెట్టవచ్చు. ఎవరక్కర్లేదు, మన సొంత ఇంటి వారు యోసేపుని తన సొంత సహోదరులు ఎంత ఇబ్బంది పెట్టారో. 13 సంవత్సరాలు కఠిన బానిసత్వం, రకరకాల వేదనలు, బాధలు, చెయ్యని పాపాలకి భయంకరమైన శిక్షలు అనుభవించాడు. అయినప్పటికీ ఆ 13 సంవత్సరాల తర్వాత ఎంత అనగదొక్కబడ్డాడో దానికి 100 రెట్లుగా దేవుడు హెచ్చించాడు. ఏ అన్నలైతే వీడు మన జోలికి రాకూడదు, వీడు మనతో ఉండకూడదు, వీడు మనకంటే ఉన్నత స్థితికి ఎదగకూడదు అనుకున్నారో, అదే అన్నల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు యోసేపుని. యోసేపు కాళ్ళ దగ్గరికి వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చారు. యోసేపు చాలా కృపాసహితంగా వాళ్ళ అన్నయ్యలతో అంటాడు. యోసేపు ఐగుప్తు దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆ బానిసగా వెళ్ళిన దేశంలో దేవుడు అంచెలంచెలుగా యోసేపుని హెచ్చించిన తర్వాత, వీరి యొక్క కానాను దేశంలో వీరికి తినడానికి తిండి లేని టైంలో ఐగుప్తు దేశానికి వచ్చి యోసేపు కాళ్ళ మీద పడ్డారు. యోసేపు వారిని కనికరించాడు. ఎంత మంచి మాట అన్నాడంటే, నాకు ఈ మాట చాలా ఇష్టం. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఈ మాట ఎంతో శ్రేష్టమైనది. యు ఇంటెండ్ ఇట్ ఫర్ ఈవిల్ బట్ గాడ్ టర్న్డ్ ఇట్ ఫర్ గుడ్. మీరు నన్ను ఐగుప్తు దేశానికి అమ్మేసి నాకు హాని కలగాలని చెప్పి మీరు చెడు ఉద్దేశంతో నన్ను అమ్మేశారు. కానీ దాన్ని దేవుడు నాకు మేలుగా మార్చి ఈ ఐగుప్తు దేశానికి రావడం వల్లే ఈ దేశానికి నన్ను ప్రధానమంత్రిని చేశాడని చెప్పి యోసేపు దేవుని మహిమపరిచాడు. వాళ్ళ అన్నయ్యల్ని ఏమాత్రమూ శిక్షించకుండా వాళ్ళని పోషించి ఆదరించాడు. కనుక అది యోసేపు జీవితమే కాదు, నా జీవితంలో, నీ జీవితంలో కూడా దేవుని మంచితనము, దేవుని కృప మన మీద ఉన్నప్పుడు కష్టాలు రావని కానీ, అడ్డులు ఉండవని కానీ, శత్రువులు ఉండరని కానీ ఎప్పుడు అనుకోవద్దు. కష్టాలు వస్తాయి, అడ్డులు వస్తాయి, శత్రువులు పెరుగుతారు, కానీ వాటన్నిటిని కూడా మన సక్సెస్కి స్టెప్పింగ్ స్టోన్గా మార్చుతాడు. మన జీవితం హెచ్చింపబడడానికి ఆ శత్రువు చేసిన దుర్మార్గ క్రియ కూడా మనకు మేలుగా మారుతుంది. మొర్దెకై లాంటి వాడు ప్రధానమంత్రి అవడానికి హామాన్ అనే శత్రువు వల్లే కదా. కాబట్టి ఇలాగా బైబిల్ జరిగినవి మన లైఫ్కి అప్లై చేసుకోవాలి. ఈరోజు ఎవరితో బాధపడుతున్నావా, ఎవరినో నేను వెనక్కి లాగుతున్నారా, నిన్ను కృంగదీస్తున్నారా, లేకపోతే రకరకాల అడ్డులు పెడుతున్నారా? ప్రతి ఒక్క అడ్డు కూడా
నువ్వు ఇంకా ఎదగడానికి ఒక మెట్టుగానే దేవుడు మార్చుతాడు. దేవుని కార్యములు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మనం అనుకున్న సమయం కంటే కొంచెం ఆలస్యంగా జరగవచ్చు, కానీ ఆలస్యమయ్యే కొలది దేవుడు దాన్ని మహిమకరంగా మార్చగలడు. కాబట్టి నో బడీ కెన్ స్టాప్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ లైఫ్. అది గుర్తుపెట్టుకో. ఎవ్వరు దేవుని యొక్క ఆశీర్వాదం నీ నుండి తీసుకోలేరు. వారి వల్ల కాదు. వారు ప్రయత్నించినా వారు అలసిపోయి ఇంకా మన కాళ్ళ దగ్గరికి వారిని దేవుడు నడిపిస్తాడే తప్ప మనల్ని మాత్రం దేవుడు నిశ్చయంగా దీవిస్తాడు. ఎప్పుడంటే విశ్వాసమునకు కర్తయు కొనసాగించు వాడైన ఆ యేసయ్య వైపు చూస్తూ వెళ్దాం. కష్టమైన, నష్టమైన, దుఃఖమైన, బాధ అయినా ఓర్చుకుందాం, సహించుకుందాం, దీర్ఘశాంతంతో ఉందాం. ఎదిగే కొలది ఎదిగిన తర్వాత కూడా ఒదిగి ఉందాం. హంబుల్నెస్ దేవునికి ఇష్టమైనటువంటి సుగుణం ఏంటంటే దీనత్వం. కాబట్టి ఓర్చుకుందాం, సాత్వికముతో ఉందాం, దీనులుగా ప్రభు వైపు చూద్దాం. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఏ నోరు తృణీకరించిందో ఆ నోరే ఘనపరుస్తుంది. ఏ చేతులైతే మనల్ని శిక్షించి బాధపరిచాయో అదే చేతులు మనల్ని హెచ్చించి ఘనపరిచి మరి పౌలు గారిని చెరసాల్లో, పౌలు శీలల్ని చెరసాల్లో ఆ యొక్క చెరసాల నాయకుడు ఏ చేతులతో కొట్టాడో అదే చేతులతో వారి గాయాలకి తైలం రాశాడు. అలా దేవుడు హీ విల్ టర్న్ అవర్ షేమ్ ఇంటూ ఆనర్. మన జీవితంలో జరిగిన ప్రతి అవమానానికి 100 రెట్లు ఘనతతో దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసముతో నిలకడగా ఉందాం, ప్రభు వైపే చూద్దాం, దీనత్వం కలిగి ఉందాం, సహించడానికి శక్తిని దేవుడిని అడుగుదాం. దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించి ప్రతి గాయానికి బదులుగా ఆయన ఘనతనిచ్చి మనల్ని దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మీరు ఇచ్చిన ఈ వాక్యం బట్టి స్తోత్రం. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది. మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. యోసేపు జీవితంలో ఎన్నో గాయాలు ప్రభువా, ఆయన హృదయంలో, శరీరంలో గాయాలు, హృదయంలో, మనసులో గాయాలు. ప్రతి గాయాన్ని ఘనతగా మార్చిన దేవుడు, మా జీవితంలో కూడా నీ యొక్క నాయన ఈ లోకం మాకు చేసిన గాయాలకి నీ ఘనతనిచ్చి అయా గాయపరిచిన వారే మమ్మలను ఘనపరిచే విధముగా, మేము నిన్ను మహిమపరిచే విధముగా మా చివరి శ్వాస వరకు నీవే ప్రతి దినము, ప్రతి రాత్రి మా జీవితకాలం అంతా నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని నడిపించి దీవించమని, నీవే మహిమను మా జీవితం ద్వారా పొందుకొనమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనల్ని ఏలి పాలించి నడిపించి దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. Have a very blessed day.